చెప్పండి. మేము మీడియా పరంగా మా దగ్గరకు వస్తున్నారు, మీ దగ్గర రావాల్సిన వాళ్ళు. మీ పార్టీ, మీ నాయకులు ఈ గొడవ ఏంటి, ఈ ఆస్తులు గొడవ ఏంటి? మీరందరూ అంటే మీరందరూ ఈ ఆస్తుల గొడవలో మీరు కూడా పాల్గొంటున్నారా? మీరు ఎందుకు ముందుకు రారు? అసలు మీ పార్టీ ఎందుకు ప్రజల సమస్యలు పట్టించుకోదు? ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి పార్టీ అధినాయకత్వం ఒక తప్పిదం చేసిందండి. ఏంటంటే ఒక లెగసీ మనకు ఉంటది, పిసిసి ప్రెసిడెంట్ గా ఉంటే రాజశేఖర రెడ్డి గారిది ఏదో ఉంటది అంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే మా పార్టీ పట్టిన దరిద్రం అండి ఈరోజు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ద్వారా మా పార్టీకి అంతా కూడా ఒక బ్యాడ్ సైనే తప్ప గుడ్ సైన్ ఎక్కడా లేదు. ఈ రోజు రాజశేఖర రెడ్డికి దండ వేయడానికి వెళ్తారు, పక్కన ఇందిరాగాంధీ గాని రాజీవ్ గాంధీ గాని బొమ్మ ఉంటే వాళ్ళు వేయరు, ఎందుకంటే వాళ్ళు దాన్ని తిని బయటకు వచ్చారు. అటువంటి వ్యక్తులు ఈ రోజు మేము వెళ్తే రాజశేఖర రెడ్డి గారు కాదు, సోనియా గాంధీ గారి, మన రాజీవ్ గాంధీ గారికి కానీ లేకపోతే ఇందిరాగాంధీ గారికి కానీ దండ వేస్తే పక్కన రాజశేఖర రెడ్డికి దండ అయిపోతే మీరు అడుగుతారు ఒక మీడియా పీపుల్ గాను, ఏమంటే రాజశేఖర రెడ్డికి ఎందుకు వేయట్లేదండి అని. అంతేగా రాజశేఖర రెడ్డిని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఓన్ చేసేసుకున్నారండి. అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి, వాళ్ళిద్దరు ఏంటంటే ఈ రోజు కూడా నిన్న కూడా ఈ మహాత్మా గాంధీ దీని మీద ఆవిడ టూర్ చేస్తున్న దానిలో ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే వైసీపీ కలర్ తో హస్తం గుర్తు, ఎక్కడో చిన్న హస్తం గుర్తేసి వైసీపీ కలర్ తో మొత్తం బ్యానర్లన్నీ ఒక 3 బ్యానర్లో పట్టుకెళ్లి ప్రతి దగ్గర కూడా ఆ లోకల్ గా చేస్తున్నటువంటి నాయకుల తాలూకా బ్యానర్స్ తీసేసి ఈవిడ బ్యానర్ లో ఈ వైసీపీ కలర్ తో ఉన్న బ్యానర్లు పెట్టడం. కేవలం ఇదేంటంటే ఆస్తి తగాదాలు ముగిసిన వెంటనే ఇదేదో విధంగా కూడా వాళ్ళ అన్నగారికి దాసోహం చేసే దురుద్దేశంతో పార్టీలో ఎంటర్ అయింది తప్ప ఆవిడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు కాదు కదా. దానివల్ల పెద్ద నష్టం, దీనివల్ల ఎంత తొందరగా అధిష్టానం మేల్కొంటుందని మేమందరం చూస్తున్నాం అండి. అవునండి, మరి మీరందరూ కానీ పద్మశ్రీ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు, పల్లవరాజు గారు, చాలా మంది పెద్ద పెద్దలు ఉన్నారు, రామమంచి కృష్ణమోహన్, ప్రముఖులందరూ ఉన్నారు కదా. మరి మీరందరూ వెళ్ళి ఒక టీం వర్క్ అయ్యి ఒక మీటింగ్ పెట్టుకొని ఏంటంటే మన రాష్ట్రం పాడైపోతుంది, మా పార్టీ పాడైపోతుంది, ఇంకోటి ఏం చెప్పాలంటే వాళ్ళ కూటమి ఉంది, ఆపోజిట్గా వైసీపీ పార్టీ, అసలు మూడో ప్రత్యామ్నాయం కనపట్ల, కాంగ్రెస్ పార్టీ మూడో ప్రత్యామ్నాయం. అలాంటిది మీరు కూడా ఇది వదిలేసి తెల్లారు లేచిన దగ్గర నుంచి మా విజయం గారు లేఖ రాసుద్ది, శర్మలాగా పోయి మన జగన్ తిడతా ఉంటుంది, ఆస్తుల గురించి గొడవ అయిపోయింది. కానీ మీరు చెప్పినట్టుగానే మాకు కూడా ఒక రకంగా ఈ ఎడిపోతుందో ఈ రాష్ట్రం అంటే అడిగేవాళ్ళు లేక, మీ పార్టీ ఎట్లా పోతే మాకు అనవసరం, ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన మీరు కూడా చూస్తా ఊరుకున్నారంటే మరి మీ అందరూ ఒకటేగా భావిస్తున్నాం మేము. అలాగేం కాదండి, మాది ప్రతిపక్ష పార్టీ చాలా బలంగా ఉంది సెంటర్ లో. రాష్ట్రంలోకి వచ్చేసరికి ఏమైందంటే మాకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ లోకల్ గా వెళ్ళి మీరు జనరల్ సెక్రటరీని కలండి, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీని కలండి అంటే వాళ్ళు ఏదో వేరే రాష్ట్రాల నుంచి వస్తా ఉంటారు. వాళ్ళకి మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఈవిడ్ని ఒకసారి పెట్టిన తర్వాత దింపడం అనేది ఒకసారి 1-4 సార్లు ఆలోచిస్తున్నారు. కానీ ఈవిడ చేస్తున్న దాని వల్ల కాంగ్రెస్ పార్టీ 1% ఉన్న ఓట్లు కూడా 0.05, 0.02కు వచ్చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈవిడ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఎటువంటి కార్యకర్తని పట్టించుకోవట్లేదు, ఇది వాస్తవం అండి. సరే శ్రీనివాస గారు, ఇప్పుడు మన మధ్య మన పద్మశ్రీ గారు, శంకర పద్మశ్రీ గారు, ఆమెకు బాధ్యత ఉంది, ఏఐసిసి మెంబర్కి ఉన్నారు, తర్వాత రాహుల్ గాంధీ గారితో దేశమంతా నడిచి వచ్చారు. వారిని కూడా మీరు ప్రశ్నించవచ్చు, ఇలాంటి ఆమెను ఎందుకు మీరు కంటిన్యూ చేస్తున్నారని మీరు కూడా ఆమెను అడగండి ఒకసారి. మేము అప్పుడు నిజమని నమ్ముతాం, మీరు అందరూ ఒకటే దొంగలుగా భావిస్తున్నాం, ఆ పార్టీ షర్మిలకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళగా. ఇది నిజమైతే ఇవి నిలదీయండి, మీరు ఇప్పుడు మాట్లాడండి మీరు ఒకసారి. పద్మశ్రీ గారు నమస్తే బ్రదర్. నమస్తే అమ్మా. ఈవిడిని ఎప్పుడు మారుస్తారమ్మా? 2 సంవత్సరాలను బొజ్జగించారు. ఇప్పటికైనా దాని మీద పెద్ద ఎత్తున మనం ఒక ఉద్యమంలా చేసి మళ్ళీ అధిష్టానం కళ్ళు తెరిపించాలని అయితే మేమందరం కంకణం కట్టుకున్నాం. మీరు దాని మీద ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి. తప్పకుండా బ్రదర్, తప్పకుండా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా టేకప్ చేద్దాం. ఇప్పటికీ అనేక సార్లు చెప్పాం. సో పెద్దలు కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ ఒకసారి మనం బృందం మొత్తం వెళ్ళి సమస్యలన్నిటినీ కూడా వాళ్ళకి వివరించి, ఇప్పటికే కథనాలు వస్తా ఉన్నాయి మీడియాలో, ఆమెకు వార్నింగ్ ఇచ్చారు ఏఐసిసి పెద్దలు అని చెప్పి. అది ఎంతవరకు వాస్తవమా, ఎంతవరకు వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకుంటున్నారా, కార్యకర్తలను ఏం చేయదలుచుకున్నారు అన్నది కూడా మనం ప్రశ్నిద్దాం అందరం కలిసి వెళ్ళి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మీరందరూ ధైర్యంగా ఉండండి, మనం కలిసి ఫైట్ చేద్దాం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం.
ఓకే 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 శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి మీ లైన్లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మన పద్మశ్రీ గారు అలా విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అసలు ఒక చిన్న పదవి వస్తే చాలని ఎదురు చూసేవాళ్ళు ఆ రోజుల్లో. మనం చూస్తుండగానే ఈ రకంగా భూస్థాపితమయ్యే పరిస్థితి ఎవరో సోదరుడు పెట్టినట్టుగా వెంటిలేటర్ నుంచి మరణశయ్య మీద తీసుకెళ్లిపోతున్నారంట ఈ పార్టీ.